ఓ ఫుడ్ లవర్ ఈ రోజు మన రాజమండ్రి లాలచెరువులో ఉన్న జగన్ బిర్యానీ పాయింట్ కి వెళ్ళిపోతాము. అక్కడికి ఎందుకు అంటే అక్కడ చేసే చికెన్ గోంగూర బిర్యానీకి అంత క్రేజ్ మరి. దాంతో పాటు ఇంకా అక్కడ ఏమేమి బిర్యానీలు ఉన్నాయో వాటి టేస్ట్ తో పాటు కాస్ట్ కూడా చూపించేస్తాను. అంతలోపు వీడియోకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి లాలచెరువు 4 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న ఈ బ్యారిగేట్ లోపల నుంచి వచ్చేస్తే లెఫ్ట్ లో ఉంటుంది మావా జగన్ బిర్యానీ పాయింట్ అని. ముందే చెప్తున్నాను, ఇది పక్కా మాస్ ప్లేస్. అందుకే ఇలాంటి చోట అంబియన్స్ అయితే చూడకూడదు మావా. మీరు ఎంతమంది ఫ్రెండ్స్ తో వచ్చినా అందరికి సరిపోయిన సిట్టింగ్ ప్లేస్ అయితే ఉంది మావా. ఆ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారా, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అని పార్సల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంక లేట్ లేకుండా వెయిట్ చేయకుండా మెనూ కార్డ్ చూసి అదే మా బోర్డు మీద ఉన్న మెనూ చేసి ఆర్డర్ అయితే చెప్పేసాను. అదిగో మన కోసం వేడి వేడి గోంగూర చికెన్ కూడా వస్తుంది. దాంతో పాటు ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను. నువ్వు కష్టపడకుండా ఏంటని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ముందు లైక్ వేసుకుని రెడీగా ఉండే. అలా అని చెప్పి లైక్ కూడా చేసి వదిలేస్తావు ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకున్నా బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోమా. ఇంకా ఐటమ్స్ లోకి వెళ్ళిపోతే ఇదైతే దమ్ బిర్యానీ, చాలా కాన్ఫిడెంట్ గా. అది ఫ్రై పీస్ బిర్యానీ అనుకున్నామా? కాదా? కాదు. అదే ఇక్కడ ఫేమస్ గోంగూర బిర్యానీ. డెకరేషన్ కోసం ఏదో చిన్న ఫ్రై పీస్ ముక్క పెట్టారు అంతేమా. ఇదైతే ప్రాన్స్ బిర్యానీ. ఎన్ని ముక్కలు వచ్చినాయి దాని ప్రైస్ వస్తా కాదని తర్వాత చెప్తాను కానీ ఇంకా లాస్ట్ ఐటమ్ సంగతి వస్తే ఇదేమా ఫ్రై పీస్ బిర్యానీ. ఇన్ని ఐటమ్స్ మన వాళ్ళు ముందెట్టుకుని ఆగలేకపోతున్నారు కానీ ఇంకా లేట్ లేకుండా వెయిట్ చేయకుండా టేస్ట్ చేద్దాం పదా. ఇంకా మెనూలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దమ్ బిర్యానీ. వేడి వేడిగా వచ్చింది. ఇంకా మనం ఆగుతాం ఏంటి, ఓ ముక్క తీసుకుని రైస్ లో కలుపుకుని తింటే మసాలా మైల్డ్ గా ఉన్నా గానీ ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. అది చూడడానికి అయితే ఎలా ఉంది, పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇంకా మొక్క తీసుకున్న రైస్ లో కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం పర్లేదు మా, బానే ఉంది. ఇంతలో మా గణేష్ గడు వచ్చేసి ఏరో కూడా ట్రై చేయమన్నాడు. అది కూడా కొంచెం వేసుకొని కలుపుకొని తింటే అది వేసుకోపోతే బాగుంది అనిపించింది మా. ఎందుకంటే కొంచెం క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారనిపించింది మా. ఇక్కడ స్టార్ ఐటమ్ పైన గోంగూర బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను. కొత్త గోంగూర గ్రేవీ తీసుకున్న రైస్ లో కలుపుకొని ఆ గోంగూర గ్రేవీలో బాగా ఉడికిన జాయింట్ పీస్ లో చిన్న ముక్క తీసుకుని ఆ రైస్ లో కలిపి ముద్ద తీసుకుని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా. చాలా అంటే చాలా బాగుంది. గోంగూర లవర్స్ అయితే ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఉల్లిపాయ ముక్క ఏమంటే ఉల్లిపాయ బద్ద ఇచ్చాడు, ఇంకా అది కూడా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ విషయానికి వచ్చి ఇదే ప్రాన్స్ బిర్యానీ. దీని ప్రైస్ వచ్చేసి 160 రూపీస్. చాలా సేపు ఎదిగితే ప్రాన్స్ ముక్క అయితే దొరికింది. ఇంకా ముక్కతో పాటు వేసుకున్న గ్రేవీని రైస్ లో కలిపి ఇంకా ప్రాన్ ముక్క కూడా అందులో పెట్టుకుని తింటే టేస్ట్ మాత్రం పర్లేదు మా, బానే ఉంది. కానీ 160 రూపీస్ కి వస్తా అంటే కాదని చెప్తాను. ఎందుకంటే ఏదో లెక్క పెట్టేసినట్టు కరెక్ట్ గా 6 అంటే 6 రొయ్యల ముక్కలు వేసాడు మా. ఇప్పుడు వరకు చెప్పిన ప్రోస్ తో పాటు కాన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు వరకు తిన్న బిర్యానీస్ లో గోంగూర బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఈ 3 బిర్యానీలో రైస్ అయితే ఒకటే మావా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ బిర్యానీలో వేసే స్పైసెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ సార్ మావా. అదే మావా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఒక ఏ ఉంటాయి కదా అవే. ఇది ఫస్ట్ టైం అయితే కాదు మావా, అందుకే ఇంతలా చెప్తున్నాను. ఆ విషయం వాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటా ఉన్నారు. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ చూసే నా సబ్స్క్రైబర్స్ కి రోజు తో పాటు కాన్స్ కూడా తెలియాలి కదా మావా. లేకపోతే ఫేక్ రివ్యూ అనుకుంటావు, అది నాకు ఇష్టం లేదు మావా. అందుకే ఇంతలా చెప్తున్నాను. లాస్ట్ వచ్చి ఇల్లు తమ్ముతో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను. బిల్ అయితే ఇంత అయింది. నువ్వు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకు మావోయ్. ఉంటాను మరి. సీన్ మై నెక్స్ట్ వీడియో.